इदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। ఆ పరమాత్మ కృప వల్ల ఇక్కడ మనం ఈ వేదాంతం వినగలుగుతున్నాము. నిన్నటి వరకు 13వ అధ్యాయంలోని 6వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. అది క్షేత్రం అంటే ఏమిటి అంటే ఈ శరీరం అంటే ఏమిటి అని చెప్పారు. ఇవాళ క్షేత్రజ్ఞం అంటే ఏమిటి, ఈ క్షేత్రజ్ఞుణ్ణి జ్ఞేయము అన్నారు. ఏదైతే తెలుసుకోవాలో, దేని తెలుసుకుంటే ముక్తి కలుగుతుందో దాన్నే క్షేత్రజ్ఞుడు అన్నారు. దానికి కావలసింది ఏమిటంటే జ్ఞానం. జ్ఞానము అంటే ముందు చెప్పాను, జ్ఞప్తిర్ జ్ఞానం, బోధ, ఎరుక అంటాం. అంటే ఆ సర్వవ్యాపకమైన పరమాత్మని మనలో ఉన్న హృదయాకాశంలో అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకని ఇక్కడ ఆ జ్ఞానానికి సాధనాలు చెప్తున్నారు. అంటే ఏవైతే సాధనలో అవి జ్ఞానాన్ని పొందేందుకు సహకరిస్తాయి. అందుకని జ్ఞాన సాధనలు కూడా జ్ఞానమే అన్నారు. నిన్న చెప్పాను, జ్ఞానము అంటే బ్రహ్మాకార వృత్తిని ఏర్పరచుకోవాలి హృదయంలో, మనస్సులో. మిగిలిన వృత్తులన్నీ తీసేయాలి. ఆ బ్రహ్మాకార వృత్తిని చేసుకోవడానికి ఏ ఏ సాధనలు మీరు ఆచరించాలి అన్నది ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఇక్కడ ఆ పరమాత్మ దగ్గర 5 శ్లోకాల్లో మీకు 21 లక్షణాలు ఎన్నో చెప్తారు. అవి చూద్దాం. యస్య క్షేత్ర భేదజాతస్య సంహతి ఇదం శరీరం క్షేత్రం. ఈ శరీరమే క్షేత్రం అని చెప్పాము. తద్వ్యాఖ్యాకం మహాభూతాది భేద భిన్నం ధృత్యంతం. ఆ మనసులో ఉన్నటువంటి సంకల్పాలతో సహా ఇదంతా క్షేత్రము, ఆ సూక్ష్మభూతాల నుంచి మొదలైంది అన్ని చెప్పడం అయింది. క్షేత్రజ్ఞో వక్షమాణ విశేషణో యస్య సప్రభావస్య క్షేత్రజ్ఞస్య పరిజ్ఞానాత్ అమృతత్వం భవతి. ఏదైతే చెప్పాలో ఇప్పుడు అది క్షేత్రజ్ఞము.
క్షేత్రం జానాతీతి క్షేత్రజ్ఞ అంటే ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు. అంటే మీరు అనొచ్చు, అయ్యా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నాకు శరీరం ఉందని, ఇంద్రియాలు ఉన్నాయని, మనసు ఉన్నాయని. అంటే ఏమిటి? శరీరమే నేను అనుకుంటున్నావు. ఇక్కడ శరీరమే నేను అనుకుంటే అదే అజ్ఞానము అన్నారు. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ జడములు. వీటిని చూసేటువంటి వాడిని నేను, వీనికన్నా భిన్నము నేను. నేను చైతన్య స్వరూపము, ఇవన్నీ జడాలు అని తెలుసుకోవడమే శరీరాన్ని తెలుసుకోవడం. కానీ సామాన్య జనాలు తెలుసుకుంటున్నట్టు శరీరమే నేను అని కాదు. అందుకని ఏమి చెప్తున్నారు? ఈ క్షేత్రజ్ఞుడు, వాని ప్రభావం ఏమిటి? క్షేత్రం జానాతి ఇది క్షేత్రజ్ఞ. ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు నాకన్నా వేరు అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. దాని ద్వారా ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే పైన ఎక్కడూ లేదు. అసలు ఈ జీవునికి బంధనం కాని, మోక్షం కాని, సంసారం కాని అనేవి లేవు. వీడు ఆరోపించుకున్నాడు. దీన్నే అజ్ఞానం అన్నారు. ఆరోపించుకున్న అజ్ఞానాన్ని, ఆవరణాన్ని తొలగించుకోవటమే జ్ఞానము అన్నారు. జ్ఞానము చాలా తేలిక అని ఋషులందరూ చెప్పారు. ఎలాగా అంటే వెయ్యి లేకపోతే 2000 మీరు గులాబీ పువ్వుల రేఖలు పెట్టారు ఒకదాని మీద ఒకటి. వాటిని సున్నితమైనటువంటి సూదితో గుచ్చడానికైనా లేట్ అవుతుంది, కానీ ఈ జ్ఞానం పొందడానికి అంతమాత్రం కూడా ఆలస్యం కాదు అని చెప్పారు. అందుకని దీన్ని బోధ అన్నారు. మనం తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ఏమిటి తెలుసుకుంటారు? ప్రపంచంలో ఉన్న 2 వస్తువులు, ఒకటి చైతన్యము, రెండోది జడము. ఈ శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ జడము. నేను చైతన్య స్వరూపుణ్ణి. ఆ చైతన్యమే సర్వత్ర వ్యాపించి ఉంది, అదే పరమాత్మ. బుద్ధి స్థలంలో తెలుసుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. కానీ ఇక్కడ తెలుసుకోవడం అంటే అనుభవం. ఏదైతే ఇప్పుడు చెప్పారో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దాన్ని జ్ఞప్తి బోధ అన్నారు. అది జ్ఞానం. ఊరికనే బుద్ధి స్థలంలో తెలుసుకుని నేను పెద్ద జ్ఞానిని అంటే కుదరదు. రసగుల్లా అన్నారు. రసగుల్లా 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 అని పేరు చెప్తూ ఉంటే అది వచ్చి నోట్లో పడుతుందా? పడదు. అదేవిధంగా ఊరికినే భౌతిక స్థలములో ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే కుదరదు.
అది ఆచరణలోకి అనుభవంలోకి తీసుకురావాలి. అందుకని ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి రావాలి అంటే నీకు ఏమి గుణాలు కావాలి అన్నది ఇక్కడ చెప్తున్నా ఉన్నారు పరమాత్మ. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి, ఏది తెలుసుకోవాలో దాన్ని చెప్తానన్నాను. దేని ద్వారా ముక్తిని పొందుతావో సవిశేషణం స్వయమే వక్షతి భగవాన్, నేను స్వయంగా చెప్తానన్నాను. అధునాతు తజ్ఞాన సాధన గళం అమానిత్వాది లక్షణం. సాధన సాధ్యం రెండు ఒకటి చేసి చెప్తున్నారు. స్థితప్రజ్ఞ లక్షణాల్లో స్థితప్రజ్ఞుడు ఎలాగ ఉంటాడో అని చెప్పారు. అది సిద్ధావస్థ. సాధకుడు ఆ లక్షణాలని కనుక తల్లోకి తెచ్చుకుంటే వాడు సిద్ధుడవుతాడు. అంటే ఏమిటి? ఆ లక్షణాల ద్వారా రెండు విషయాలు చెప్తున్నారు. సాధకుడికి నీకు ఈ లక్షణాలు కావాలి అంటున్నారు, సిద్ధుడికి ఇవి లక్షణాలు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ సాధ్యము సాధన రెండు ఒకటి చేసి ఆ సాధ్యాన్ని పొందడానికి కావలసిన సాధన లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. తజ్ఞాన సాధన గణం అమానిత్వాది లక్షణం యస్మిన్ సతి తద్జ్ఞేయ విజ్ఞానే యోగ్యో అధికృతో భవతి. ఈ లక్షణాలు కనుక నీలో ఉన్నట్లయితే ఆ జ్ఞానాన్ని పొందడానికి నువ్వు అర్హుడు అవుతావు అంటున్నారు. అందుకనే మొట్టమొదటి రోజున చెప్పుకుంటాను నేను, భక్తి కాని కర్మ కాని యోగము కాని నీకు తిన్నగా ముక్తి ఇవ్వదు. జ్ఞానం ఒకటే నీకు ముక్తి ఇస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞాని త్వాత్మే మతం అని చెప్పారు. మరి మిగిలిన యోగాలు ఎందుకు చెప్పారు? ఆ జ్ఞానానికి ఆ జ్ఞానం పొందడానికి అర్హతని పొందగలవు. కర్మయోగం ద్వారా కానీ భక్తి యోగం ద్వారా కానీ ఒకసారి నీలో యోగ్యత ఉంది అంటే నిన్నంటారు కృతోపాసకుడు. ఆ కృతోపాసకుడి జ్ఞానం చాలా త్వరగా కలుగుతుంది. అందుకని ముఖ్యం జ్ఞానం. దానికి అధికారాన్ని పొందడానికి మీలవని నేను అదే ఇక్కడ చెప్తున్నాను. తద్జ్ఞేయ విజ్ఞానే యోగ్యో అధికృతో భవతి యత్పర సన్యాసి జ్ఞాననిష్ట ఉచ్యతే. మళ్ళీ ఏమిటి? ఆ సన్యాసికి జ్ఞాననిష్ట అని చెప్తారు. ఈ లక్షణాలు ఉంటాయి. తం అమానిత్వాదిగణం జ్ఞాన సాధనత్వ జ్ఞాన శబ్దవాచ్యం. జ్ఞానానికి సాధన కనుక జ్ఞానము అన్నారు. ఇప్పుడు చెప్తున్నారు అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి రాజ్యం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ. ఇక్కడ 7 లక్షణాలు చెప్పారు. అమానిత్వం, నన్ను అందరూ పొగడాలి అని. ఈ దేవతలందరూ ఉన్నారే, వాళ్ళని స్తుతి చేస్తున్నంతసేపు చాలా సంతోషంగా ఉంటారు. స్తుతి చేయడం మానేసామనుకో వాళ్ళ కోపం రావచ్చు. మీ ఇంటి పక్కన ఏమన్నా పెద్ద మనిషి ఉన్నాడు, రోజు పొద్దున్నే లేచి వాడు గుడ్ మార్నింగ్ అంటున్నావు, బాగుంది. సడన్ గా మానేస్తే వాడు కోపం వస్తుంది. ఈ దేవతలు అంతే. తర్వాత ఆ ఈశ్వరుడు, ఆయన దగ్గరికి రాక్షసులందరూ ఒకసారి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, అయ్యా
మేము దేవతలు అనంతములు. మీరు ఎప్పుడు చూసినా దేవతల పక్షాన్ని తీసుకుంటారు కానీ పక్షపాతం చూపిస్తున్నారు, మాకేమి అనుకూలంగా లేరు అంటాడు. శివుడు అంటాడు, నువ్వు చెప్పింది సత్యం నాయన. ఆ దేవతలు రోజు వచ్చి నన్ను పొగుడుతూ ఉంటారు, అందుకని వాళ్ళకి అనుకూలంగా నేను ఉంటున్నాను. మీరు పొగడట్లేదు. చూడండి, స్తోత్ర ప్రియా అన్నారు. కానీ మరి ఇక్కడ నువ్వు జ్ఞానాన్ని పొందాలి అంటే అమానిత్వము, నన్ను పొగడాలి అనేది కూడా దేవతలు కావాలంటున్నారు, నువ్వు వద్దనుకోవాలి. ఎందుకని? ఆ దేవతల కన్నా పైన ఉన్నవాడు విరాట్ స్వరూపుడు, విరాట్ స్వరూపుడు కన్నా పైన ఉన్నవాడు సూత్రాత్మ, వానికి పైన ఉన్నవాడు ఈశ్వరుడు, మాయా ఉపాధి ఉన్నవాడు. వాడికి పైన ఉన్నటువంటి ఆత్మని నువ్వు పొందాలనుకుంటున్నావు. అందుకని ఎన్ని స్టెప్పులు పైకి వెళ్ళిపోవాలి నువ్వు? అందుకని స్తోత్రం, నన్ను అందరూ స్తుతి చెయ్యాలి, పొగడాలి అనేటువంటి భావం నీలో ఎప్పుడూ ఉండకూడదు నాయన. అమానిత్వం, అదంభిత్వం. నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, ఆ పూజలు చేస్తున్నాను, ఈ పూజలు చేస్తున్నాను, నన్ను అందరూ మెచ్చుకోవాలి అనేటువంటి దంభిత్వం కూడా ఉండకూడదన్నారు. అదంభిత్వం. నువ్వు చేస్తే నీకు నువ్వు చేసుకుంటున్నావు, లోకాన్ని ఉద్ధరిస్తున్నావా? ఏ పని చేసినా, ఏ సేవ చేసినా, ఏ దానం చేసినా, ఏ పూజ చేసినా, ఏ భజన చేసినా, ఏ ధ్యానం చేసినా నీ మనసు శుద్ధి చెందుతుంది, నువ్వు లాభాన్ని పొందుతావు. కానీ ఎవరికి నువ్వు ఏ లాభాన్ని చేకూర్చలేవు. ఇంతమందికి అన్నం పెడుతున్నాను కదా అంటావు కదా, వాళ్ళు లాభాన్ని పొందుతుంది. దానివల్ల నీ మనసు శుద్ధి చెందుతోంది. సమర్థ రామదాసు శివాజీకి ఇదే పాఠం నేర్పాడు. కోట కట్టిస్తున్నాడు ఆయన. ఎవరు? ఛత్రపతి శివాజీ. ఎంతో మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ నేను అన్నాహారాలు ఇస్తున్నాను కదా అనుకున్నాడు. వెంటనే సమర్థ రామదాసు వచ్చాడు. ఈ రాయ బద్దలు కొట్టు అన్నాడు. బద్దలు కొడితే అందులోంచి ఒక కప్పపిల్ల బయటపడింది. దీనికి ఎవరు తిండి పెడుతున్నాడు అని అడిగాడు. ఎవడు పెడుతున్నాడు? రాత్రి లోపల ఉంది, దేవుడు పెడుతున్నాడు. కొండ మీద ఉన్నటువంటి చెట్లకి నీళ్ళు ఎవడు పోస్తున్నాడు? నువ్వు పోస్తున్నావా? తీసుకెళ్ళి అవి ఎలా పెరుగుతున్నాయి? నా పరమ. ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో అది ఆ పరమాత్మ వ్యవస్థ చేస్తూ ఉంటాడు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు. దాని ద్వారా నీ స్వధర్మాన్ని ఆచరించడం వల్ల నీ మనసు శుద్ధి చెందుతుంది. నువ్వు ఈ లోకానికి ఏ విధమైనటువంటి సేవ చేయలేవు. అందుకు వివేకానంద స్వామి ఏం చెప్పారు? ది పర్సన్ హూ ఈస్ గివింగ్, టేకింగ్ ది ఆర్మ్స్, ఈస్ గివింగ్ an opportunity to you. Bow down to him, worship him, and then give the arms అన్నాడు. చూడండి, వాడు నీకు అవకాశం ఇస్తున్నాడు. వాడు దేవుడు. వాడు వద్దంటే నువ్వు ఎక్కడ పోతావు? అందుకని వాడి కాళ్ళకి నమస్కారం చేయి, వాడి పూజ చేయి, ఆ తర్వాత నువ్వు వాడికి తిండి పెట్టు, నీ వదల్సింది ఇచ్చుకో అన్నాడు. చూడండి, ఎందుకని? నీ మనసు శుద్ధి చెందడానికి వాడు నీకు ఒక అవకాశం ఇస్తున్నట్టు. అందుకే ఏమిటి చెప్పారు? స్వధర్మ ప్రకటీకరణం దంభిత్వం.
నేను ఇన్ని పూజలు చేశాను, అన్ని పూజలు చేశాను, అవి చేస్తున్నాను, ఈ యాగం చేస్తున్నాను, ఆ యాగం చేస్తున్నాను, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాను, దానివల్ల లోకానికి ఏ విధమైన ఉపకారం లేదు. అందుకని ఇక్కడ ఏం చెప్తాడు? అదంభిత్వం. చేసుకో, నీకు నువ్వు చేసుకుంటున్నావు. 4 రోడ్ల మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తావా? నేను పెద్ద ధ్యానిని అని ఇంట్లో కూర్చొని చేసుకుంటాం. అది ఎవరికైనా తెలియాలా? పోనీ అంటే ఒకటి చేసిన ఫలితం ఇంకోటి పోతుందా? ఎవరికి పోదు. అందుకని అదంభిత్వం అన్నారు. అహింస, హింస చేయకూడదు అన్నారు. కానీ చాలా మంది కఠోర వచనాలను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే తనకన్నా చిన్నవాడైనటువంటి వాడు కానీ నౌకర్లకు కానీ కొంచెం కఠోరంగా చేయలేవా, ఈ మాత్రం తెలీదా, అది కూడా పనికిరాదన్నారు శాస్త్రంలో. ఎందుకని? జిహ్వా మే మధుమత్తమా, నా నోటి నుంచి ఎప్పుడూ కూడా తేనె పలుకులే వలకాలి అని చెప్పారు. ఇంకొకటి చిన్న సూత్రం చెప్తాను, ఆచరిస్తే మంచిది. చాలా మంది అనుకుంటారు వ్యవహారంలో ఉన్నప్పుడు డబ్బులు బాగా ఉండాలి కదా. దానికి స్మృతుల్లో ఒక శ్లోకం చెప్పారు. ఏమిటి? కుచేలినం దంతమలావధారిణం బహ్వాసినం కటుభాషిణం సూర్యోదయే చ సూర్యాస్తమయే చ సాయినం శ్రీరపి విముంచతి చక్రపాణి. ఈ 5 పనులు చేయకూడదు. ఏమిటి? కుచేలినం అంటే ఇవాళ కట్టుకున్న బట్టలు ఉతికేసి మళ్ళీ రేపు కట్టుకోవాలి. ఇదేదో విస్త్రీ చేయించాను బాగుంది అని అదే 4 రోజులు తుడుక్కోకూడదు. కుచేలినం. దంతమలావధారణం, సూర్యోదయానికి ముందు దంతధారణం చేసుకోవాలి. అది కనుక చేయబోతే. కటుభాషిణం, కఠోరంగా మాట్లాడేవాడు. బహ్వాసినం, బాగుంది కదా అని తేరగా దొరికిన ఊరికే పట్టు నిండా తినేసేవాడు. 4 అయ్యాయి. కుచేలినం దంతమలావధారిణం కటుభాషిణం బహ్వాసినం సూర్యోదయేచ సూర్యాస్తమయేచ శాయినం. సూర్యాస్తమయంలో ఎవడు నిద్రపోవడం, కానీ సూర్యోదయంలో ఎవడు లేవడు. ఇవి చేసేవాడు విష్ణు అయినప్పటికిన్నో ఒకవేళ పొరపాటు విష్ణు ఈ 5 ఏమన్నా చేస్తే లక్ష్మి ఆ విష్ణును కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి నీ సంగతి నా సంగతి ఏం కాను? అందుకని కఠోర భాషణం ఇది పనికిరాదు. నువ్వు ఓ పెద్ద మనిషికి, ఇంట్లో ఉన్న పెద్దలకి బాగా సేవ చేయి. సేవ చేసి ఆఖరి ఏదో ఇలాగే ఒక కొసమొక్క వదిలే. ఏమిటి? కఠోర భాష. ఇంతకాలం నీకు తిండి పెట్టాను, పెట్టిన తినేస్తే విషయం అయిపోయింది, ఒక్క మొక్క వదిలే. నువ్వు చేసి సేవంతా వాడు మర్చిపోతాడు. ఈ కొస మొక్క చచ్చిపోయేందుకు పట్టుకుంటాడు. అందుకని హింస, ఈ మనస్సు ఏమిటి, వాడి ఏమిటి? అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్. ఆ అగ్ని ఈ ముఖంలో వాడి రూపంలో ఉంది. దాన్ని తీవ్రంగా ప్రయోగించినట్లయితే అది హృదయాల్లోకి వెళ్ళి హృదయాన్ని చీల్చివేస్తుంది.
అందుకని అది కూడా హింస కిందే లెక్క. ఒకటి కొట్టక్కర్లేదు, ఒకటి చంపక్కర్లేదు. కఠోరంగా మాట్లాడినా అది హింస కింద, అది కూడా పనికిరాదు. ఇంకొకటి చెప్పాను, నీ ధ్యేయం ఏంటి? పరమాత్మని అనుభవించాలి. నువ్వు మరి ఎదుటి వాళ్ళు పరమాత్మని చూడకుండా వాడిని చెడబడ తిడితే ఎప్పుడు వచ్చేది నీకు బుద్ధి? ఈశ్వరార్పణ బుద్ధి వస్తుందా? కోపం తగ్గించుకోలేదు, ఏమీ వదిలిపెట్టలేదు. అధోపక్షం సమంగా సక్రమంగా మాట్లాడచ్చు కదా. వచ్చనే కా దరిద్రత అన్నారు. ఏమి చేయలేవు, కొంచెం మంచి మాటలు మాట్లాడచ్చు కదా. అందుకని అది కూడా హింస కింద వస్తుంది, అది కూడా పనికిరాదు అంటున్నాడు. క్షాంతి, ఎవడైనా ఏమన్నా తప్పు చేశాడు అంటే ఎర్రర్ ఇస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ గాడ్లీ. అందుకని ఎవడు ఎప్పుడు ఏ తప్పు చేసినా వాడిని క్షమించాలి. అందుకని వాడి పట్టు వాయించకూడదు, వాడి బుర్ర తినకూడదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఏమిటి క్షాంతి? పరమహంస వారు చెప్తారు, సహనం సహనం సహనం. పరమహంస వారికి భైరవి బ్రాహ్మణి వచ్చి అక్కడున్న పండితులందరినీ పిలిచి ఈయన అవతారమూర్తి సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆయన చెప్పేటువంటి ఉపదేశాలు వినడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవారు. ఆఖరి 2-2.5 సంవత్సరాలు. ఆ టైంలో కలకత్తా కాళీ అంటాము, ఆ కాళీ పూజారి మంచి పంచ కట్టుకున్నాడు, చొక్కా వేసుకున్నాడు, బూట్లు తొడుక్కున్నాడు. అక్కడి నుంచి ఆ కాళీ మందిరం నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి? దక్షిణేశ్వరాన్ని. ఏమిటి? దక్షిణేశ్వర మందిరంలో ఎవడో పూజారి ఉన్నాడు, వాడి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, నా దగ్గర రావట్లేదు. అది వాడి ఏడుపు. సరే, వచ్చిన వాడు సమంగా ఉన్నాడా? ఈయనేమో భావ సమాధిలో ఉన్నారు. ఎవరు? రామకృష్ణ పరమహంస వచ్చాడు. అయ్యా, నువ్వు ఏ మంత్రం చేస్తున్నావు, వాళ్ళని ఎలాగ నువ్వు వసలో తెచ్చుకున్నావు అడిగాడు. ఆయనకి బాహ్యస్పృహ లేదు, ఆయన చెప్పలేదు. అప్పుడు ఆ బూట్ కాలుతో ఇష్టం వచ్చినట్టు అన్నాడు పరమహంస. కోపంతో వెళ్ళిపోయాడు. ఈ పరమహంస వారి సేవ ఎవరు చేస్తున్నాడు? రాణి రాసమని అల్లుడు మధురబాబుని. ఆ మధురబాబు చచ్చేంత వరకు ఈ ముక్క ఆయన ఎవరికి చెప్పలేదు. ఎందుకని? వాడు రాణిగారు అల్లుడు. ఏ మాత్రం తెలిసినా నా గురువు గారిని బలాన్న వాటిలా చేశాడంటే వాడు ప్రాణాలు తీస్తాడు. వాడు పోయిన తర్వాత ఒకరోజు ఏదో సందర్భం వస్తే చెప్పాడు. దాన్ని బట్టి ఆలోచించండి, సహనము అన్నది ఎంతవరకు ఉండాలో. ఎంత చెట్టుకు అంత గాలి అంటాం. ఎంత పెద్దవాడైతే అంత ఎక్కువ అహంకారం ఉంటుంది. దాన్ని కూడా సహించుకున్నాడు అంటే ఆయనలో ఎంత సహనశక్తి ఉంది. అందుకని అది ఉపదేశం చేసేవాడు ఆయన. సా నువ్వు సాధకుడు కావాలంటే ఒరే సహించుకో, 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 సహనాన్ని పెంచుకో, గడిగడికి కోపాన్ని తెచ్చుకోకు. అందుకని ఇక్కడ ఏం చెప్పారో, క్షాంతి, ఆద్యం, రుజుత్వం, సరళత చాలా
ముఖ్యము. ఆ పరమహంస వారు చెప్పారు, ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ ఆ సరళత రాదు. మనసులో ఏదనుకుంటే అదే చెప్పడం, అదే చెయ్యడం, రుజుత్వం. ఎందుకని చలచిద్ర మోహ నహి భావ, చలచిద్ర కపట మోహినే భావ. రావుల వారు చెప్తారు, ఎవడి హృదయంలో అంటే చల ఉందో, కపట ఉందో, మాయ ఉందో వాడికి నేను లభించను. ఎవరికైతే సరళ హృదయం ఉందో వాడికి తప్పకుండా లభిస్తానని చెప్పాడు. చూడండి, అందుకని ఇక్కడ ఏమిటన్నారు, ఆర్జవం, రుజుత్వం. మనసులో ఏదనుకుంటే అదే చెప్పాలి, అదే చెయ్యాలి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన. అంటే వాడు దురాత్ముడు. అలాగుంటే ఆ చేసిన పరమాత్మ సాధన కానీ, ఆ చేస్తున్న సాధన ఫలితం కానీ దొరకదు. అందుకని ఆచార్యోపాసనం. ఎవరైతే ఆ జ్ఞాన సాధన మీకు ఉపదేశిస్తారో వాళ్ళ అసలైన ఆచార్యులు. మిగిలిన వాళ్ళందరూ కూడా గురువులే. ఎందుకంటే ఈ జ్ఞానం ద్వారా మోక్షం. అందుకని ముఖ్యంగా ఆ జ్ఞాన మార్గాన్ని చెప్పేటువంటి మహావాక్యాన్ని ఉపదేశించేటువంటి గురువుల్ని ఆ దేవతల్లాగా పూజించాలి. యస్య దేవే పరాభక్తి యదా దేవే తథా గురౌ తస్యైతే గదిదా యథా ప్రకాశంతే మహాత్మన. శౌచం అంటే శుభ్రత. బయటికి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడం, గురుశంక లఘుశంక కనుక చేసినట్లయితే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, పొగ్గులించి ఉమ్మేయాలి. అంతేగాని ఆ గాడిలాగా ఆ ఫోటో అట్టి ప్యాంట్ పెట్టుకుని నిలబెట్ట పోసేసుకుని నీ చేతులు కడకుండా వచ్చేస్తూ ఉంటారు పెద్ద మనుషులు. వీళ్ళకి ఏం శౌచం ఉన్నట్టు? క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. పరిశుభ్రత ఉండాలి. ఆ పరమాత్మ శుద్ధ స్వరూపుడు. నీలో శుభ్రత లేకపోతే వాడు ఎక్కడి నుంచి వస్తాడు నీలోకి? దాని శౌచము అన్నారు. కూర్చోగలిగితే కూర్చుని అల్పాచమానం చేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని పొక్కులిసి నీళ్లు ఉమ్మేసి ఆ తర్వాత రావాలి. అంతేగాని ఆ స్కూటర్ మించి దిగేది ఆ రోడ్డు పక్కన ఎక్కడో ప్యాంటు నుంచి బస్ కాళ్ళు గడుపులేదు, చేతులు గడుపులేదు, పుక్కిని చుమ్మేసి అంతకన్నా లేదు. అది శౌచం. అందు ఆ శౌచము దాని ద్వారా ఏంటవుతుంది? మీలో ఉన్న పరమాత్మ మీకు దూరం అవుతున్నాడు. శౌచం లేకపోతే ఏమిటవుతోంది? మీలో ఉన్నటువంటి పరమాత్మ మీకు దూరం అవుతున్నాడు. అది పనికిరాదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శౌచం అంతః మనస ప్రతిపక్ష భావనయ. ఎవడి మీదైనా నీ కోపం ఉంటే వాడికి నువ్వు ప్రేమ చూపించు. ప్రతిపక్ష భావన. రాగాది మలానాం అపనయనం ప్రతిపక్ష భావనయ. అహంకారం కానీ, మమకారం కానీ, కామం కానీ, క్రోధం కానీ ఉంటే వీటికి విపరీతంగా ఉన్నటువంటి లక్షణాలు వాటిని చూపించి అవన్నీ నిగ్రహించుకోవాలి. స్థైర్యం, స్థిరభావో. మోక్షమే నాకు కావాలి. ఏది ఏమైనా ఈ మార్గం నుంచి నేను సడలను అనేటువంటి స్థిరం ఉండాలి.
నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ వినిగ్రహ. ఈ ఆత్మజ్ఞానానికి మనసు కానీ ఇంద్రియాలు కానీ శరీరం వీటి అధ్యాసము వీటి భావన అవరోధం. అందుకని ఆత్మ వినిగ్రహ వాటన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోవాలి అంటున్నారు. ఈ విధంగా ఇక్కడ జ్ఞాన సాధన, జ్ఞానం పొందాలి అంటే ఈ లక్షణాలను నీలో ఉండాలి. ఇంత చెప్పి ఊరుకోలేదు ఆయన. 4-5 శ్లోకాల్లో చెప్పాడు. మొత్తం అంతా కలిపితే నేను అనుకోవడం 21 లక్షణాల్లో ఎన్నో వస్తాయి. ఇక్కడ చెప్పాడు అమానిత్వం, అధంవిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ 9 లక్షణాలు చెప్పాడు. చూడండి, 18, 2, 20 లక్షణాలు తగ్గి చెప్పాడు. ఇవి ఉండాలి. ఊరికినే ఏదో వేదాంతం వినేశాం, కొంచెం జపం చేసేసాం, ధ్యానం చేసేసాం, దాంతో ఆ దేవుడు కనిపిస్తాడు అనుకోకర్లేదు. ఎందుకని? ఇప్పుడు మనం తెలివి తెచ్చుకున్నాం. పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నాలోనే ఉన్నాడు, వాడు కావాలి. కానీ క్రితం జన్మల్లో ఏమిటి చేశాం? ఎన్ని సంస్కారాలు ఉన్నాయి మనసులో. అందుకనే గడిగడికి కృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటంటే ఇంద్రియాల్ని మనసుని నిగ్రహించుకోనాయన వీటి విషయాలు పోనివ్వకు అని చెప్పాడు. ఇక్కడ 9 లక్షణాలు చెప్పాడు. ఇక ముందు ఇంద్రియార్థేషు వైరాగ్యం అనంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. 3 లక్షణాలు ఇక్కడ చెప్పాడు. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అర్థం అంటే విషయం. ముందు కూడా చెప్పాను, శ్రియబంధనే అనేటువంటి ధాతు విశేషేణ బద్ధాతి ఇది విషయ. ఈ బయట ఉన్నటువంటి విషయాలు నువ్వు దేన్నైతే పట్టుకున్నావో అది పూర్తిగా నిన్ను సంసారంలో ముంచుతుంది. ఏ విషయాన్నైనా పట్టుకో. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? అర్థేషు, ఆ ఇంద్రియాలకి ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు వాటి నుంచి వైరాగ్యం తప్పకుండా ఉండాలి. అనహంకారం వచ్చి అహంకారం కూడదు అన్నారు. వివేకంతో ప్రపంచంలో ఉన్నవి 2 వస్తువులను తెలుసుకున్నప్పుడు ఒకటి చైతన్యము, రెండవది జడం. చైతన్యం ఆత్మ, అదే పరమాత్మ. మనస్సు, ఇంద్రియాలు, శరీరము జడము. మరి అహంకారాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు నువ్వు? జడం మీద పెడతావా? చైతన్యం మీద పెడతావా? చైతన్యం అసంగం, జడానికి బుద్ధి లేదా చెప్పలేదు. ఎక్కడ పెడుతున్నావు? విచారించి చూడండి. అంటే ఆ చైతన్యం మీద జడాన్ని ఆరోపించుకొని అహంకారాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకని గడిగడికి శాస్త్రాల్లో చెప్పింది అహంకారం కూడదు నాయన. అహంకారం వల్ల రావణుడు చచ్చాడు, లంకను సర్వనాశనం చేశాడు. అహంకారం వల్ల దుర్యోధనుడు చచ్చాడు, కౌరవులందరినీ సర్వనాశనం చేశాడు. చూడండి, హిరణ్యకశిపుడు అహంకారం వల్ల తెచ్చాడు. అందుకని వివేకంతో కనుక చూసినట్లయితే అహంకారానికి ఆస్పదమే లేదు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చైతన్యం అసంగం, మిగిలినవన్నీ జడం.
జడానికి అహంకారం లేదు, చైతన్యానికి అక్కర్లేదు. కానీ ఏమి చేస్తున్నారు? ఆ చైతన్యం మీద ఈ జడాన్ని ఆరోపించుకుని అహంకారం. అది పనికిరాదు అంటున్నాడు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. వీటన్నిటిలో కూడా దుఃఖాన్ని చూడు అంటున్నారు. ఏమిటి జన్మ? జన్మ అన్నప్పుడు తల్లి గర్భంలో 10 నెలలు ఉంటాడు. అక్కడ ఉండేది ఏమిటి? శివుడు, నెత్తురు, మలము అందులో పడి ఉంటాడు. ఆ తర్వాత చాలా సన్నని మార్గం, వాడి శరీరం అతి కోమలం. ఆ యోని ద్వారా బయటకు వస్తాడు. వచ్చేటప్పుడు వాడికి యమయాతన. ఇటు తల్లికి యాతనే, వాడికి యాతనే. అధమపక్షము 45 నిమిషాలు యమయాతన పడతాడు వాడు. అందుకని ఈ తల్లి ఎక్కువగా ఘాటువి తిన్నా, కారంవి తిన్నా అవన్నీ వాడికి పోతూ ఉంటాయి. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ సంస్కారాలు తల్లి గ్రహిస్తుందో ఆ సంస్కారాలు వాడికి పోతాయి. అందుకని ఆ ప్రహ్లాదుడు ఏం చేశాడు? నారదుడు హోటల్లో ఉండగానే మంత్రోపదేశం చేశాడు. జన్మ మృత్యు. ఈ కాలంలో మృత్యు చాలా తేలికైపోయింది. ఏమనంటే వాడు పోయాడు. ఏంటంటే హార్ట్ అటాక్. మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. ఏదో పుణ్యం చేసుకున్నాడు. అసలైన మృత్యు అన్నే ఈ ఇంద్రియాల నుంచి, ఆ ఇంద్రియ గోలకాల నుంచి ఆ వాయువు మెల్లిగా హృదయ దేశానికి చేరుతుంది. అది చేరేటప్పుడు వాడికి చాలా దుఃఖం, పీడ. ఎంతవరకు చెప్పారంటే ఒక్కసారి 1000 తేళ్లు కుట్టున్నట్టు బాధ కలుగుతుంది. ఆ ఇంద్రియాలన్నీ హృదయ దేశంలోకి సూక్ష్మ శరీరం ఒక చోట రావడానికి. అందుకని మృత్యువు అంటున్నాడు. మృత్యువులో దుఃఖం ఉంది నాయన. జన్మలో దుఃఖం ఉంది. వృద్ధాప్యం ఇంకా చెప్పనే అక్కర్లేదు. తినాలనుకుంటాడు, అరగదు. మాట్లాడితే ఎవడు విండు. ఒక చోట ఓ పెద్ద మనిషికి 4 కొడుకులు. దాన్ని ఇలా కట్టుకున్నాడు. ఆ కొడుకులు ఇద్దరికినో ఇటిద్దరికి ఇల్లు కట్టాడు. బాగానే ఉంటున్నాడు. ఉన్నట్టుండి వాడి భార్య పోయింది. భార్య పోతే బోరుమని ఏడవడం మొదలుపెట్టాడు. ఏనా ముసలాడు అయ్యావు కదరా, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, సాయంకాలం అయ్యేటప్పటికీ మా కొడుకులందరూను వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరితో మాట్లాడేది, అందుకు ఏడుస్తున్నాను అంటాడు. బాగుందా? అంతేకాని ఆ పరమాత్మ గురించి ఏడుస్తానన్నాడా? లేదు. వృద్ధాప్యము పోని అంటే ఆ వృద్ధాప్యంలో వాడి సుకృతం బాగుంటే సేవ చేసేవాళ్ళు దొరుకుతారు, లేకపోతే సేవ చేయరు. బయట ఎక్కడో మూలపడేస్తారు ఓ మంచం ఏదంతా. లేకపోతే ఈ మధ్యన ఏమిటయ్యాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్. ప్రతి వాడికి డబ్బు ఉందా అక్కడ దాకా తీసుకెళ్ళడానికి? అందుకని ఈ జర వృద్ధాప్యము అతి కష్టము అంటున్నాడు. వ్యాధి, వీటన్నిటిలో కూడాను దుఃఖము దోషాన్ని చూడు నాయన. అప్పుడు కానీ నీకు వైరాగ్యం రాదు. మా ఆశ్రమం పక్కన బ్రహ్మ ప్రకాశాశ్రమం ఉంది. ఆయన పొద్దున లేచి స్నానం చేసి
ఆ కౌపీని కట్టుకుందాం అనుకుంటున్నాడు, కట్టుకోలేకపోయాడు. ఎందుకంటే పక్షాఘాతం వచ్చింది. ఆ రోజు నుంచి అన్నపానాలు వదిలిపెట్టేసేసి ఈ శరీరం ఇంకొకళ్ళ మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో వదిలిపెట్టేశాడు అన్నాహార. ఆయన ఉన్నంతకాలం ఆశ్రమంలో వేదాంతమే చెప్పేవాడు. ఎవరైనా వస్తే ఆ వేదాంతం గురించి అడిగేవాడు, ఇంకేం అడిగేవాడు కాదు. అయ్యా మీరు మంచిగా తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, ఏమీ లేదు. కూర్చో, వింటే వేదాంతం లేకపోతే పో. ఓ రోజు పెద్ద మనిషి వచ్చాడు, ఈయనేమో ఉపన్యాసం చెప్తున్నాడు, వాడేమో కొంచెం దూరంగా నిలబడ్డాడు. మంచి ధనవంతుడు. సరే ఉపన్యాసం అయిపోయింది, పిలిచాడు. ఏదైనా బాబు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అంటే ఫలానా చోట నుంచి. ఎలాగున్నావంటే నాకు అన్ని బాగున్నాయి, మా ఆవిడ చాలా బాగుంది, నేను చెప్పిన మాట వింటుంది, మా పిల్లలందరూ బాగా సుఖంగా ఉన్నారు, నాకు బాగా డబ్బు ఉంది, ఏ లోటు లేదు. ఈయన వెంటనే అన్నాడు, నీ మొహం చూడకుండా వెళ్ళిపోరా అన్నాడు. చూడండి, వాడి కంగారు ఎత్తింది. ఏమన్నా పిలిచాడు, అడిగాడు, స్వామీజీ ఇలాగ ఎందుకు చెప్పారు అని. అంటే అప్పుడు ఆ స్వామీజీ అన్నారు, ఈ జీవితంలో వీడికి వైరాగ్యం వచ్చేటువంటి లక్షణాలు ఏవి కనిపించట్లేదు. వీడు భోగలాలసుడు, బహిర్ముఖుడు, ఇలాంటి వాడి సాంగత్యం పనికిరాదు అన్నారు ఆయన. చూడండి, వాళ్ళు మహాపురుషులు. అందుకే నేను చెప్పారు ఇక్కడ, దుఃఖ దోషాను దర్శనం. నీకు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే కానీ ఆ పరమాత్మ చింతన చెయ్యవు. దేవతలకి వైరాగ్యం లేదు. ఎందుకు లేదు? భోగలాలస ఎక్కువ. అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, దుఃఖ దోషాను దర్శనం. వీటన్నిటిలో దుఃఖాన్ని చూడు నాయన, అప్పుడు నీకు వైరాగ్యం పెరుగుతుంది అన్నారు. తర్వాత జరాయాం ప్రాజ్ఞ శక్తి తేజో నిరోధ దోషాను దర్శనం. వృద్ధాప్యంలో బుద్ధి పూర్తిగా పనిచేయదు, అన్నీ మర్చిపోతూ ఉంటాడు. ఇలాంటి దోషాలని చూడు, నీకు వైరాగ్యం వస్తుంది. తరువాత అధ్యాత్మ అధిభూత అధిదేవ నిమిత్తేషు దుఃఖ. అధ్యాత్మము అంటే ఆత్మని అధికృత్య వర్తతే అధ్యాత్మం. అధిదైవతము అంటే దేవతల నిమిత్తం. ఏమిటి? ఎక్కువ వర్షాలు రావచ్చు, అతివృష్టి అనావృష్టి ఎక్కువ, ఇలాంటివన్నీ. అది భూతం అంటే ఈ తేళ్ళు, పాములు, ఇంకోటేమో లేకపోతే బయట కూర్చుంటే దోమలు కరుస్తూ ఉంటాయి. ఈ మధ్యన ఇంకోటి ఏమో వచ్చాయి, మసకము ఉంటాం. ఆ దోమ కన్నా చిన్నగా ఉంటే కనిపించావు, దాన్ని పట్టుకోలేవు, కుట్టిపోతూ ఉంటాయి. ఇవంతా ఆది భౌతికం. అధ్యాత్మము అంటే ఆది వ్యాధి రెండు. వ్యాధి అంటే శరీరానికి, ఆది అంటే బుర్రకి, మనసుకి. ఆ మనసులో ఉన్నటువంటి ఈ ఆది అంటే ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అది ఎలాగవుతుంది, లేనిపోని చింతలు, ఇవన్నీ నెత్తిన పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా దుఃఖాలు అనుకోనాయన. వైరాగ్యం తెచ్చుకో, వైరాగ్యం ద్వారా ఆ పరమాత్మ చింతన చెయ్యి అంటున్నాడు.
అప్పుడు కానీ ఈ దేహం మీద ఇంద్రియాల మీద మనసు మీద నీకు వైరాగ్యం రాదు. దుఃఖాన్ని చూస్తే కానీ. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు పరమాత్మ. ఈ ప్రపంచాన్ని ఏమిటన్నాడు? దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అందుకని ఈ లక్షణాలన్నీ ఉండాలంటాడు జ్ఞానం. తర్వాత అసక్తి అనభిశ్వంగా పుత్రధార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు. ఇక్కడ 3 లక్షణాలు. మొట్టమొదటి దాంట్లో 9, మళ్ళీ 3, మళ్ళీ 3, ఎన్నయ్యాయి? 15 అయ్యాయి. ఇంకా 5 లక్షణాలు చెప్తాడు. చూడండి, అంటే జ్ఞానము అన్నది సంపాదించడం అంత తేలిక కాదు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య దారా నిధితా దురత్యా దుర్గంబతస్తత్ కవయో వదంతి. పదును పెట్టిన మంగళ కత్తి మీద నడవడం లాంటిది జ్ఞాన మార్గం. ఎందుకని? ప్రతిసారి మనసు బహిర్ముఖం అవుతూ ఉంటుంది. దాన్ని అంతర్ముఖం చేసుకోవాలి. ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి కరుడు కట్టుకుపోయినటువంటి సంస్కారాలు ఉన్నాయి. ఇవో పట్టాను వదిలిపెట్టవు. అభిమానం, అహంకారం, కామం, క్రోధం ఇవి వదిలించుకోవాలి. అందుకని పోరాటం బయట కాదు, నీ మనసుతో నువ్వు పోరాడాలి. చేసుకోవాల్సింది ఏమిటి? మనసును అరికట్టుకోవాలి. అందుకనే ఒక పెద్ద మనిషి అన్నాడు, వాట్ ఈజ్ ది యూజ్ ఆఫ్ గెయినింగ్ ది కింగ్డమ్ ఆఫ్ హోల్ యూనివర్స్ అండ్ లూజింగ్ యువర్ ఓన్ సెల్ఫ్? నీ ఆత్మని, నీ మనసుని నువ్వు నిలదొక్కుకోలేవు. ప్రపంచం అంతా అలెగ్జాండర్లా గెలుస్తానంటావు, ఏమి లాభం నాయన అంటాడు. అందుకని ఈ లక్షణాలు మనం మనలోకి తెచ్చుకుని ఆచరించాలి. అసక్తి, శక్తి అంటే విషయాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ప్రీతిభావం, అది వదిలిపెట్టేయాలి అంటున్నాడు. అసక్తి. అనభిశ్వంగ పుత్రధార గృహాదిషు. పుత్రుడి మీద మమకారం, భార్య మీద మమకారం, భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద, ఇల్లు ఆకిలి వీటి మీద మమకారం, ఇవన్నీ వదిలేసుకోమంటున్నాడు. అంటే మనం తెలుసు, మనకి బాగా రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ అన్నారు. ఏదో ఒక రుణం ఉంటుంది, అప్పుడే వాళ్ళు మనతో పాటు ఉంటారు. రుణం తిరగానే వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్క నిమిషం ఉండరు మీతో పాటు. నీకు వాళ్ళ ద్వారా కానీ వాళ్ళకి నీ ద్వారా కానీ ఏదో రుణం తీరాలి, అందుకనే తోడు ఉంటారు, లేకపోతే ఉండరు. అందుకని ఏమిటంటున్నాడు? వాళ్ళ మీద ఆసక్తి పెంచుకోవద్దు నాయన. ఎవరు చేసిన సాధన వాళ్ళకే, ఒకళ్ళ సాధన ఒకరికి పోదు. అందుకనే పరమాత్మ చెప్పాడు, ఉద్ధరేది ఆత్మన ఆత్మానం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఆయన, ఇంకోళ్ళు ఎవరు నేను ఉద్ధరించరు అని చెప్పాడు. ఇంకొకళ్ళ ఆ తల్లి కానీ, తండ్రి కానీ, పుత్రుడు కానీ, భార్య కానీ వాళ్ళు పోతే నేనే పోయానంటాడు. చూడండి, చిన్నప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉండేవాడు, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని పట్టుమని 10 నెలలు కూడా కాలేదు.
ఆ భార్య కడుపుతోంది. 7వ నెలే ఆవిడకి నొప్పులు వచ్చాయి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆ తల్లి బతకలేదు, పిల్ల బతకలేదు, ఎదురుపోయారు. ఇంకా వాడి అవస్థ చూడాలి. అప్పుడు నాకు పట్టుకుని 10 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, 10 ఏళ్ళు 11 ఏళ్ళు బాగా పరిచయం. ఆ ప్యాంటు ఒకవైపు పూర్తిగా మట్ట పెట్టుకున్నాడు, ఒకవైపు కిందకు వదిలేశాడు. ఆ చొక్కాకి గుండీలు పెట్టుకోలేదు, జుట్టంతా విరబోసుకున్నాడు. ఇంకా ఒకటే ఏడుపు. ఏడుచి వదిలిపెట్టేస్తే బాగుండు. ఆ వచ్చి ఇంటికి వచ్చి ఆ తలకాయ గోడకేసి బాదుకుంటున్నాడు. ఏమిటి చెప్తారు? ఎందుకని? ఆసక్తి. చాలా మంది అనుకుంటారు పోయేటప్పుడు ఇంత కష్టపడి ఇంత డబ్బుతో ఇల్లు కట్టాను, ఇవన్నీ సంపాదించాను కనుక మళ్ళీ జన్మ ఈ ఇంటిలోనే వస్తే బాగుండును. యమ్యం వాపి స్మరణ్ భావం త్రిజత్యంతే కలేవరం సంతమే వేది కౌంతేయ తదా సద్భావ భావిత తదా తద్భావ భావిత. పరమాత్మ అంటాడు తథాస్తు అంటాడు. కానీ ఆ ఇంటిలో నువ్వు కుక్కయ్య వస్తావో, పిల్లయ్య వస్తావో, నెల్లయ్య వస్తావో, నల్లయ్య వస్తావో, పేదయ్య వస్తావో తెలీదు, బల్లయ్య వస్తావో గ్యారంటీ లేదు, మనిషి అయ్యే వస్తావు అన్నది గ్యారంటీ లేదు. నీకు ఆయన దొరుకుతుంది. నిన్ను చూసి ఆ ఇంట్లో వాడు కూడా పోపు అంటారు. నీకు మమకారం పోదు. చూడండి. అందుకని అనభిష్వంగ ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల కర్మ వల్ల వీళ్ళు మనకు వచ్చారు, అంతేకాని వాళ్ళకి చేయవలసిన డ్యూటీ వాళ్ళకి చేసేసేది, మన డ్యూటీ మనం చేసుకునేది పరమాత్మ చింతన. అందుకే పరమాత్మ అంటున్నాడు అనభిష్వంగ పుత్రధార గృహాదిషు. ఆసక్తి పెంచుకోకు నాయన. నిత్యంచ సమచిత్తత్వం. సుఖం కానీ దుఃఖం కానీ ఇష్టం కానీ అష్టం కానీ కలిగినప్పుడు ఆ మనస్సులో విక్షేపం తెచ్చుకోకూడదు. ఇంతకు ముందు కూడా చెప్పాను, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి కుబుద్ధి రేష. సుఖం కానీ దుఃఖం కానీ ఎవడికి ఇవ్వట్లేదు. నువ్వు చేసుకున్న కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఎదుటివాడు నిమిత్తం అవుతాడు, అంతేకాని వాడు నీకు దుఃఖాన్ని ఇవ్వట్లేదు. అందుకని సుఖం కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు సమచిత్తత్వం, ఆ మనసులో విక్షేపాలు తెచ్చుకోకూడదు. ఇదేమిట్రా దేవుడేలాగా అయిపోయింది. ఇంకా సంతోషించాలి. ఎలాగా అంటే 2 మూటలు ఉన్నాయి. ఒకటి అధర్మము, ఇంకొకటి ధర్మము. అధర్మం ద్వారా దుఃఖం వచ్చినప్పుడు ఆ అధర్మం మూట చిన్నదవుతుందా లేదా? అందుకని ఆ దుఃఖాన్ని అనుభవించేటప్పుడు నా పాపం నష్టమైపోతుంది అని సంతోషించాలి. అందుకనే కుంతి కృష్ణ పరమాత్మని దుఃఖాలైన ఆయన అధమపక్షం ఎప్పుడు నీ స్మరణ చేసుకుంటూ ఉంటానంది. అంతేకాని స్వయంగా తండ్రి చెల్లెలు కుంతి, వసుదేవుడి చెల్లెలు, పరమాత్మని ఈ విధంగా అడిగింది. అంటే దుఃఖం వచ్చిందని విక్షేపం తెచ్చుకోవద్దు. మనం చేసింది మనం అనుభవించి తీరాలి కదా.
నీ కష్టాలు ఇంకోటి పాలు పంచుకుంటాడా? స్వామి వివేకానంద స్వామి ఒక మంచి మాట చెప్తారు. నీకు కనుక మనసులో దుఃఖంగా ఉంటే ఈ అంటు వ్యాధిని 10 మందికి పంచద్దు అంటాడు. నీ రూమ్లో కూర్చుని వేడు 10 మందికి చెప్పి వాళ్ళకి దుఃఖం పంచద్దు అంటాడు. చూడండి, ఎందుకని? ఇది ఈశ్వర కర్మ ఫలదాత అని చెప్పాం. మనం చేసుకుని మనం అనుభవించి తీరాలి. అనుభవించి తీరాల్సినప్పుడు ఏడుస్తూ ఎందుకు అనుభవించాలి? నవ్వుతూ అనుభవించచ్చు కదా, అది తప్పదు కదా. అందుకని ఇక్కడ సమచిత్తత్వం అన్నాడు. నేను చేసుకున్నది నాకు దొరుకుతూ ఉంది అని. సత్యేత నిత్యం సమచిత్తత్వం జ్ఞానం. ఆ విక్షేపం కానటువంటి మనస్సు ఎవరికైతే ఉందో వాడు జ్ఞాని అంటున్నాడు ఇక్కడ. చూడండి, వశిష్ఠుల వారికి ఎంతమంది పుత్రులు? 100 మంది. అందరినీ చెప్పేశాడు విశ్వామిత్రుడు. వాడి మీద ఏమైనా శత్రుత్వం వహించాడు ఆయన? ఎందుకని? జ్ఞాని కనుక. తర్వాత ఇంతవరకు 15 అయ్యాయి. ఈ 10వ శ్లోకంలో మళ్ళీ 3 చెప్తున్నారు. మైత్యానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అనతి జన సంసది. మై ఈశ్వరే. చూడండి, అంటే సర్వాత్మ అందరిలో ఉన్నటువంటి నన్ను అనన్య యోగేన ఆ పరమాత్మ ఒకటే నన్ను రక్షిస్తాడు అనేటువంటి భక్తి ద్వారా అవ్యభిచారిణి భక్తి అన్నారు. ఒకరోజు వీడిని, ఒకరోజు వాడిని, ఇంకో రోజు అలా చేయదు. ఎవరో ఒక ఇష్టదైవాన్ని పెట్టుకో. ఆ ఇష్టదైవాన్ని అన్ని చోట్ల చూడు. ఆ ఇష్టదైవం నీకు అనుభవంలోకి వచ్చేంత వరకు ఆ ఉపాసన వదిలిపెట్టదు. అప్పుడు నువ్వు జ్ఞానానికి అధికారి అవుతావు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. ఎవరైతే నన్ను దర్శించారో వాళ్ళకి ఆ జ్ఞానానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను అన్నాడు. పరమహంస వారికి తోతాపుని పంపించాడు. నామదేవుణ్ణి విశోభాకైతే దగ్గర పంపించాడు. చూడండి, ఆ ఏర్పాటు ఆయనే చేస్తాడు. ఒక పాడు పడిపోయిన గుడిలో ఒక ముల్లా కూర్చుని ఏదో తన ధ్యానం చేసుకుంటున్నాడు, తన విచారం. అక్కడి నుంచి 2 గ్రామాల అవతల ఒక వేదాంతి మహాత్ముడు ఉండేవాడు. వాడి కల్లో పరమాత్మ కనిపించి, ఫలానా చోట నా భక్తుడు ఉన్నాడు, వాడికి వెళ్ళి నువ్వు వేదాంతం చెప్పరా అన్నాడు. సరే, పాపం ఈ మహాత్ముడు వెతుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడికి వేదాంతం చెప్పాడు. చెప్పి తన అడ్రస్ ఇవ్వబోయాడు. నేను ఫలానా చోట ఉంటాను, నీకేమన్నా సందేహాలుంటే రా అని. వాడు నవ్వడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను మిమ్మల్ని పిలవలేదు. నాకేమన్నా సందేహం వస్తే ఇప్పుడు మిమ్మల్ని ఎవడైతే నా దగ్గర వాడే పంపిస్తాడు. నీ అడ్రస్ నాకు పని లేదు అన్నాడు. అంటే ఏమిటి? దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి. వీడు ఆయన దగ్గరికి వెళ్ళాడా? గురువుగారిని అక్కడ పంపించాడు. చూడండి,
ఏదైతే ఇందులో చెప్పాడో అలాగ ఆచరించి చూపించాడు పరమాత్మ. అదేవిధంగా ఈ మహాపురుషులు కూడాను ఏదైతే చెప్తారో ఇప్పుడే చెప్పాను, సా 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 నాయన సహించు సహించు సహించు. మరి ఆ పరమేశ్వరు వారు ఎంత సహించారు? వివిక్త దేశ సేవిత్వం, అనన్య భక్తి ఉండాలి అంటున్నారు. ఏకాంతవాసం చాలా అవసరము. ఎవరైతే సాధన చేయదలుచుకున్నారో అధోపక్షం ప్రతి నెల 3 రోజులు 4 రోజులు వారం రోజులు బయటికి వెళ్ళిపోయి ఏ ఆశ్రమంలోనూ ఏకాంతంగా ఉండి సాధన చేసుకోవాలని చెప్పారు పరమేశ్వరు. అలా చెప్పకుండా ఇక్కడ తిన్నగా చెప్తున్నాడు, వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతవాసం చేసి తీరాలి. ఇవాళ అక్కడ వ్యాసాస్త్రంలో చెప్పాను, అదే కథ మళ్ళీ చెప్తాను. అంటే అక్కడ ఆడియన్స్ వేరు, ఇక్కడ ఆడియన్స్ వేరు కదా. ఏమిటి వివిక్త దేశ సేవిత్వం అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కయాదు హిరణ్యకశిపుడి భార్య, ఆవిడ కడుపుతో ఉంటే ఆవిడ్ని బరబరా బరబరా ఈడ్చుకు వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు. నారదుడు ఎదురుండా వచ్చాడు. ఏమిట్రా ఇలా ఆడదాన్ని పట్టుకుపోతున్నావు అంటే, దీన్ని చంపేయాలి, ఆ హిరణ్యకశిపుడు బీజం ఇందులో ఉంది, వాడే నాకు ఇబ్బంది పెడుతున్నాడు, వీడు ఇంకా ఇబ్బంది పెడతాడు. అప్పుడు నారదుడు అంటాడు, అలా కాదు, ఈమె పట్టణంలో ఉన్నది హరిభక్తుడు, ప్రహ్లాదస్యాస్మి దైత్యానాం, పరమాత్మ చెప్పాడు. హరిభక్తుడు ఆయన, వాడిని వదిలేయి అంటే సరే ఇంద్రుడు వదిలిపెట్టేశాడు. ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. పొట్టలో ఉండగానే వాడికి మంత్రోపదేశం చేశాడు, ఓం నమో నారాయణాయ. అదే చేస్తూ ఉండేవాడు. అందుకని ఆ చిన్నతనంలోనే వాడిని ఎన్ని బాధలకు గురిపెట్టినా ఆ హిరణ్యకశిపుడు ఏమీ వాడిని అంటలేదు. చూడండి, భక్తిలో ఆ పరమాత్మ చింతనలో ఎంత శక్తి ఉందో. హోలిక అని ఆ రావణాసురుడి చెల్లెలు, దానికి వరదానం ఉంది. ఏమిటి? అగ్నిలో కూర్చున్నా అది కాలదు. అంటే అగ్నిదేవుడు చెప్పాడు, నువ్వు స్వార్థానికి ఉపయోగిస్తే ఈ వరం పనిచేయదు, నిస్వార్థంగా నువ్వు ఏమైనా చేయాలని పనిచేస్తుంది. అన్ని రకాలుగా ప్రయత్నం చేసి విఫలుడైన తర్వాత ఆ చెల్లెల్ని పిలిచాడు. చెల్లెలండి, నాకేం భయం లేదు, నేను ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను, మీరు చితి పేర్చండి, వాడు చచ్చిపోతాడు, నేను బతుకుంటాను. కానీ ఏమిటైంది? ఆమె చచ్చిపోయింది, వీడు బతికాడు. ఎందుకని? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఎవడైతే ఆ పరమాత్మ చింతన చేస్తే ఆ పరమాత్మ స్వరూపుడు అయిపోతాడు. వాణి అగ్ని కానీ, వాయువు కానీ, జలం కానీ, కత్తులు కానీ ఏమీ చేయలేదు. తర్వాత ఆ హిరణ్యకశిపుడు చచ్చిపోయాడు. ఈయన రాజ్యానికి వచ్చారు. రాజ్యానికి వచ్చి రాజ్యం వెళ్తూ వివాహం చేసుకున్నాడు ప్రహ్లాదుడు. వానికి వీరోచనుడు పుత్రుడు, వాడికి యుక్త వయసు వచ్చింది, పెళ్ళిడు. ఒక రోజున వాడు అడవికి వెళ్ళాడు గుర్రం మీద. అడవికి వెళ్ళేటప్పటికి అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్ద గాలి వాన మొదలైంది. ఎదురుండా చూశాడు ఒక ఋషి కుమారుడు ఒక చెట్టు మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు.
ఈ గాలికి వానకి ఆ తుఫానికి ఆ చెట్టు వారి మీద పడిపోతుందేమో అనిపించింది. వీడు గబగబా గుర్రం దిగి వాడిని లేపి ఇద్దరు కలిపి ఆ చెట్టుని ఎలాగో అలాగా పక్కకి నెట్టారు, వాళ్ళ మీద పడకుండాను. కానీ ఆ చెట్టు పడిన మూలాన వీళ్ళిద్దరికీ బాగా గాయాలు ఏర్పడ్డాయి. ఈ లోపల సాయంకాలం అయిపోయింది, ఏమి కనిపించట్లేదు, చీకటి పడిపోయింది. ఇటు అటు చూస్తే దూరంగా ఒక చిన్న కుటీరము, అందులో ఒక దీపం వెలుగుతోంది. ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి చూస్తే అందులో ఒక ఋషి కన్య ఉంది. తండ్రి లేడు, ఆ కన్య మాత్రం ఉంది. వీళ్ళిద్దరిని చూసింది. వీళ్ళిద్దరు అతిథులు, అతిథి దేవో భవ అని అనుకుని వాళ్ళకి ముందు ఆ గాయాలకన్నిటికీను సరిగ్గా మందు రాసి తర్వాత వేడివేడిగా భోజనం అది చేసి వాళ్ళకి పక్కల ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోమంది. ఎవరు? ఆ కన్య. వీళ్ళిద్దరూ పడుకుంటూ అనుకున్నారు, ఈ పిల్ల బాగా సేవ చేస్తోంది, చాలా మంచి ఉత్తమరాలు. ఇద్దరు అనుకున్నారు. ఆ ఋషికుమారుడు అనుకున్నాడు, వీరోచండు అనుకున్నాడు, పెళ్లి చేసుకుంటే ఈ పిల్లనే పెళ్లి చేసుకోవాలి, సపర్యలు బాగా చేస్తోంది అని. సరే, ఈ వీరోచండు వెళ్ళి శుక్రాచార్యులకి చెప్పాడు, గురువు గారికి, అయ్యా ఇలాగ అయింది, ఇలాగ. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదులే, ఆ పిల్లలు ఎత్తుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టి అన్నాడు. వెంటనే తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. కొంచెం సేపటికి ఆ ఋషి కుమారుడు మన తండ్రి ఇద్దరు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ప్రహ్లాదుడితో అన్నారు, అయ్యా మీరు రాజు, మీరు న్యాయం చెప్పాలి. మా కుమారుడు మీ కుమారుడు ఇద్దరు కలిపి ఒకటే కన్యను ప్రేమించారు. ఆ కన్య ఎవరికి చెందుతుంది? రేపు పొద్దున్న సభలో మీరు చెప్పండి అన్నారు. అలాగే అన్నాడు. రాత్రి ఇంట్లో గొడవ. గయాదు తల్లి, కుమారుడు వీరోచండు, మంత్రులు, ఈయన భార్య, అందరూ కలిసి ఏమైనా సరే మీరు వీరోచండు వైపే మీరు తీర్పు చెప్పాలి. సరే ఆలోచించాడు. రాత్రిలాను ధర్మము ఎవరి పక్కన ఎక్కువగా ఉన్నది? ఋషి కానీ ఋషి కుమారుడు కానీ తపస్సంపన్నులు అయినప్పటికీ శాపం ఇవ్వలేదు. వచ్చి రిక్వెస్ట్ చేశారు. వీడేం చేశాడు? యువరాజుని అనేటువంటి గర్వంతో ఆ పిల్లల ఉన్నటువంటి స్థానం నుంచి తీసుకొచ్చి ఇంకో చోట చేర్చాడు. అంటే తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. అందుకని వీరిలో ధర్మం తక్కువైంది, వాళ్ళిద్దరిలో ధర్మం పూర్తిగా ఉంది. అందుకని పొద్దున్న సభలో చెప్పాడు, అయ్యా ఈ పిల్ల ఋషికుమారుడికే చెందుతుంది, మావాడు తప్పు చేశాడు, అందుకని వీడికి దేశ బహిష్కరణ డిక్లేర్ చేశాడు ప్రహ్లాద్. రాత్రి విష్ణుమూర్తి వచ్చాడు. ప్రహ్లాదుని, శబాష్ బాగా చేశావు, నువ్వు నా కుమారులు అంటే వాడివి, ధర్మం సమంగా ఆలోచించి ఆ ధర్మ నిర్ణయం చేశావు. ఎందుకంటే ధర్మం అతి సూక్ష్మం కనుక నీకు ఏ వరదానం కావాలో కోరుకోని ఆయన అన్నాడు. ఎవరిని? ప్రహ్లాదుడు. ఎవరు? విష్ణు. అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, అయ్యా నాకేమీ వద్దు, 24 గంటలు నీ ధ్యానం చేసుకోవాలి,
నీ స్మరణ ఉండాలి అన్నాడు. చాలా మంచిది. ఆ పంపించేసిన వీరోచని వెనక్కి పిలువు, వాడికి రాజ్యాభిషేకం చేసేయి, నువ్వు అన్నీ వదిలి అడవులు గడిపో, నా స్మరణ చేసుకో అన్నాడు. చూడండి, చిన్నప్పుడు పొట్టలో ఉన్న దగ్గర నుంచి స్మరణ చేస్తున్న వాడికి పరమాత్మ ఏమిటి చేశాడు? వివిక్త దేశ సేవిత్వం. అది కావాల్సింది ఇప్పుడు పాయింట్. అంతేకాని అన్ని హంగులతో ఉండి అందరి మధ్యలో ఉండి అన్ని వ్యవహారాలు చేస్తూ నేను ధ్యానం చేస్తున్నాను, నేను భగవంతుని స్మరిస్తున్నాను అంటే ఇది ఊరికే నాటకం బూటకం అవుతుంది కానీ అసలు అవ్వదు. వివిక్త దేశ దేవిత్వం అరతి జన సంసది. ఎవరైతే నాస్తికులు, ఎవరైతే ఆ పరమాత్మను ఒప్పుకోరో, ప్రాపంచిక విషయాల్లోనే మునిగి ఉంటారో అలాంటి వాళ్ళ సాంగత్యం చెయ్యొద్దు అంటున్నాడు పరమాత్మ. అరతి జన సంసది. వ్యవహారంలో ఎక్కువగా తిరిగేటువంటి వాళ్ళ సంగతి నీకు వద్దు నాయన. మైచ ఈశ్వరే అనన్యయోగేన అపృథక్ సమాధిన. నువ్వు ధ్యానంలో కూర్చో, ధ్యానంలో కూర్చుని ఆ పరమాత్మ కన్నా నేను భిన్నము కాదు, ఆ పరమాత్మ నాలోనే ఉన్నాడు, నాకు ఆ పరమాత్మే కావాలి. అందుకనే చెప్పాను, భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కరిచేత్. క్రియలో అద్వైతాన్ని తీసుకురావద్దు, పారమార్థాన్ని వ్యవహారానికి తీసుకురావద్దు, మెట్ట వేదాంతం చెప్పద్దు. అంతా పరమాత్మ ఇలా చేస్తే ఏమిటవుతుంది లేని భావంలో అద్వైతం ఉంచుకో. వ్యవహారంలో వ్యవహారమే సక్రంగా లేనప్పుడు నీకు పారమార్థం దొరుకుతుంది గ్యారెంటీ ఏమిటి? ఫస్ట్ బి ఏ జెంటిల్మెన్, దెన్ బి ఏ స్వామి, దెన్ బి ఏ సాధు. వివేకానంద చెప్తారు. అంటే ఏమిటి? నువ్వు ముందు వ్యవహారాన్ని చక్కపరుచుకో, వ్యవహారంలో సక్రమంగా ఉండు, ఆ తర్వాత పారమార్థిక చింతన చెయ్యి అంటున్నాడు. ఆ పరమాత్మ ఒకటే ఉన్నాడు, అందుకని వాడే నాకు కావాలి. అవ్యభిచారిణీ బుద్ధి. ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ అలా కుదరదు. ఈగా అంటాం మనం. ఇంకోటి ఏమిటంటారు? తేనెటీగా అంటాం. రెండు ఈగలే, అది తేనెటీగ, ఇది ఈగ. తేనెటీగ మైళ్ళ తరబడి వెళుతుంది, తేనెనే తింటుంది, ఇంకోటి తినదు. ఆ ఈగ మిఠాయి దుకాణంలో కూర్చుంది అనుకోండి, మిఠాయి తెలుసా? ఇటు పక్క నుంచి కనుక మున్సిపాలిటీ మలంతో నిన్న బండి పెడితే ఆ వాసన చూసి అక్కడి నుంచి ఎగిరి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. అంటే ఏమిటి అర్థమైందా? సామాన్యుడి ఈగలాంటి వాడు ఆ సంసార విషయంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. దీని మీద రుచి ఎక్కువ, అటు రుచి తక్కువ. అలాంటి వాళ్ళ సంసర్గం చెయ్యొద్దు అంటున్నాడు పరమాత్మ. పరమసారి అదే చెప్పారు. కాకి చాలా తెలివిగల పక్షి, కానీ ఏమిటి తింటుంది? మలం తింటుంది. అంటే వ్యవహారంలో ఎక్కువ బుద్ధి ఉన్న వాళ్ళు తను మోసం చేసుకుంటున్నారు, తన నుంచి తను దూరం అవుతున్నారు, తనలో ఉన్న పరమాత్మ తెలుసుకోలేకపోతున్నారు, ఈ సంసారానికే అంతా దారిపోతున్నారు. చూడండి, అందుకని అవ్యభిచారిణీ బుద్ధి, ఏకత్వం. ఆ పరమాత్మే నాకు కావాలనుకోండి, అది జ్ఞానం నాయన. ఏకాంతవాసం చాలా అవసరము అంటున్నాడు ఇక్కడ. వియుక్త దేశ సేవిత్వం,
అలాగాని ఆ జంతువులు అవి ఎక్కువ ఉన్నటువంటి అడవిలోకి పోవద్దు. ఎక్కడైతే నీ మనస్సు ఏకాగ్రాన్ని పొందుతోందో, ఒక అరణ్యంలో కానీ, నది ఒడ్డున కానీ, మందిరంలో కానీ, అలాంటి ఏకదేశం విడిగా ఉన్నటువంటి ప్రదేశం ఏకాంతవాసం చేసి ధ్యానం చేసుకుంటున్నాడు. చిత్తం ప్రసీదతి. ఏకాంతవాసం కనుక చేసినట్లయితే నీకు మనస్సులో శాంతి కలుగుతుంది నాయన. మందిరము అంటే ప్రతి వాడు ఒక మంచి భావనతో అక్కడికి వెళతాడు, చెడు భావంతో పోవడం. అందుకని అక్కడ వాతావరణం శుద్ధి అవుతుంది. ఎక్కడైతే భగవత్ చర్చలు జరుగుతున్నాయో, భగవత్కథ జరుగుతుందో అక్కడ వాతావరణం శుద్ధంగా ఉంటుంది, మనసు ఏకాగ్రం అవుతుంది. అలాంటి చోటకు వెళ్ళి ధ్యానం చేయి. ప్రాపంచిక వాసనలు ఎక్కువగా ఉన్నటువంటి జీవుల నుంచి దూరంగా ఉండు. ఇవంతా కూడా జ్ఞానార్థత్వా జ్ఞానం. ఇవన్నీ కూడా జ్ఞానాన్ని పొందడానికి సాధనలు నాయన. చూడండి, మొత్తం 20 లక్షణాలు చెప్పాడు. ఎన్ని చెప్పాడు? 20. లెక్క పట్టుకోండి. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహం. 9 అయిపోయి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, అసక్తి అనభిశ్వంగా పుత్రధార గృహాదిషు, నిత్యం సమచిత్తత్వం ఇష్టానిష్టోపత్తిషు, మైచానన్య యోగేన భక్తిరవ్య విచారిణి వీక్తదేశ సేవిత్వం అరతే జన సంసది. ఈ లక్షణాలన్నీ ఉంటే ఆ జ్ఞానం నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తుంది. లేకపోతే తెచ్చుకో, ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేయడానికే శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. శాస్త్రము అంటే నువ్వు పురుషుడివి, నీలో అంతా ఉంది. ప్రయత్నం చేస్తే అన్నీ నీకు దొరుకుతాయి. అంతేకాని ప్రయత్నం చేయకుండా ఏదో నా ప్రారంభం, నా కర్మ ఇలాగుంది అనుకోవద్దు. వాట్ యు థింక్ దట్ యు విల్ బి, యద్భావం తద్భవతి. నీలో భావన ఏదైతే ఉందో, ఎలా కావాలనుకుంటున్నావో అలాగ నువ్వు అయి తీరగలవు. అందుకని ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి అంటున్నారు. మిగిలినది మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఇప్పుడు సమయం అయిపోయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.